నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మున్సిపాలిటీలో అభివృద్ధి పనులపై జరిగిన సమీక్ష సమావేశం ఉధృత పరిస్థితులకు దారితీసింది. మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి హాజరయ్యారు. అదే సమయంలో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కూడా పాల్గొన్నారు. అభివృద్ధి పనుల పురోగతిపైన బీజేపీ నాయకులు ప్రశ్నలు అడగగా కాంగ్రెస్ నాయకులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉధృత పరిస్థితులకు దారితీసింది. ఎమ్మెల్యే ఎదుటే ఇరు వర్గాల మధ్య మాట పెరిగి వాగ్వాదానికి దారితీసింది. పరిస్థితి అదుపు తప్పుతుందనే ఆందోళనతోటి పోలీసులు అక్కడికి చేరుకుని సమావేశాన్ని నిలిపివేసి అందరినీ బయటకు పంపించారు. ఇక ఈ ఘటనపైన స్పందించిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆర్మూరులో కొన్ని రోడ్డు పనులు అసంపూర్తిగా ఉన్నాయని వాటిని త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. అలాగే వేసవిని దృష్టిలో ఉంచుకొని నీటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి సరైన పత్రాలు ఉంటే అనవసర ఆలస్యం లేకుండా అనుమతులు వెంటనే ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సంపూర్తిగా మిగిలిపోయిన రోడ్లు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, తార్ రోడ్లు కావచ్చు, ఇవన్నిటినీ తొందరలో కాంట్రాక్టర్ని పిలిచి వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సాధ్యమైనంత తొందరలో ఆ రోడ్స్ అన్కంప్లీట్ అయ్యి కంప్లీట్ చేయడం జరిగింది. కాంట్రాక్టర్లు సానుకూలంగా స్పందించారు. ఇక రెండోది, ఎండాకాలం వచ్చింది కాబట్టి ప్రజలకు తాగునీరుకి ఇబ్బంది లేకుండా ఎక్కడి సమస్యలు అక్కడ మున్సిపల్ కమిషనర్ గారు కూడా అధికారులకు ఆదేశించడం జరిగింది. ఎక్కడైతే లిమిట్స్ తగ్గించుకొని ఎంట ఇమ్మీడియట్ స్ట్రీట్ లైట్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఎక్కడ కూడా ఇబ్బంది రావద్దని చెప్పాము. ఇంకా ఆక్రమణలు అక్కడక్కడ మా దృష్టికి వచ్చినాయి. పోలీస్ అధికారులకు, మున్సిపల్ అధికారులకు సమన్వయం చేసుకొని అక్రమాలను అరికట్టమని చెప్పినాము. మరీ ముఖ్యంగా కొంతమంది ప్రజలు ఈరోజు ఆర్మూరు ప్రజలకు బహిరంగంగా విన్నపం చేస్తున్నా, మీరు ఏదైతే విలేకరుల ద్వారా నాకు డైరెక్ట్ చెప్తున్నారో, కొందరు కౌన్సిలర్లు ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని, వాళ్ళని అడిగితేనే పర్మిషన్లు తీసుకోవాలంటే అధికారులకు చెప్పడం జరిగింది. మీరు ఏదైతే ప్లానింగ్ ప్రకారం, ఆర్డర్స్ ప్రకారం ఉన్నదో కౌన్సిలర్లకు చెప్పే అవసరం లేదు, ఎమ్మెల్యేకి చెప్పే అవసరం లేదు, ముఖ్యమంత్రికి చెప్పే అవసరం లేదు. భారతదేశంలో భారతీయులుగా మీకు అన్ని హక్కులు ఉన్నాయి. సంపూర్తిగా అనకాపల్లి రైల్వే స్టేషన్లో పెను ప్రమాదం తప్పింది. నిర్మాణంలో ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రమాదంలో 2 కార్మికులకు గాయాలయ్యాయి. ప్రయాణికుల నడక వంతెన నిర్మాణం జరుగుతుండగా ఐరన్ సపోర్టివ్ పోల్స్ కూలిపోయాయి. పనులు చేస్తున్న కార్మికులు కోటేశ్వరరావు, వాసు ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. రైలు పట్టాలపై పడిన ఐరన్ పిల్లర్స్ను రైల్వే సిబ్బంది తొలగించి రైళ్ల రాకపోకలకి ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు.